సో ఈ రోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, 2024లో వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి ఇస్తాము అని వాళ్ళు మాట్లాడారు. అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం, మేము ఇచ్చిన మేనిఫెస్టోని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేస్తారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. సో దొంగ మాటలు, దొంగ మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందని ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. ఎందుకంటే దాదాపుగా 40% ఓటింగ్ జగన్ గారికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే 11 సీట్లు అనేది చాలా మందికి అనుమానాలు. ఎందుకంటే ఎన్నికల రోజు ఎంత ఓటింగ్ పోల్ అయింది అన్నదానికి, కౌంటింగ్ రోజు పోల్ అయిన దానికి దాదాపుగా 43 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. దాన్ని ఎన్నికల కమిషను ఎంక్వైరీ చేయాలి, అలాగే కోర్ట్స్ కూడా దీన్ని చూడాలి. అంటే 10 రోజుల్లో జీవో ఇచ్చి 6 నెలలు ఉండాల్సిన ఈవీఎంలను డిస్ట్రాయ్ చేసిన విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు గాని, పొదలి గాని, తెనాలి గాని, సత్తెనపల్లి వెళ్లినప్పుడు ప్రజల ఆయన మీద ఉన్న అభిమానాన్ని కళ్ళారా చూసిన కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎంల విజయమే, ఇది కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు.